ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంగిట చాలా బాగున్నామండి. ఇగో నేనైతే ఈరోజు మొన్న ఊరైతే వెళ్ళాను. అయితే ఇక్కడ చింతపండు అయితే తీసుకొచ్చానండి. ఈ చింతపండు చూసినప్పుడైతే ఫస్ట్ టైం నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన పాతకాల జ్ఞాపకాలండి. చింతపండు లాలీపాప్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. అప్పట్లో అయితే చాలా చేసుకుంటుంటే నేనైతే అందుకే రోజు చేద్దామనేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చింతపండు, బెల్లము, కారము, ఉప్పు, జీలకర్ర, షుగర్. ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం. ముందుగా ఈ నారలన్నీ తీసేసుకోవాలండి. మొత్తం నారలన్నీ తీసేసుకోవాలి. ఇవి ఇట్లా గుద్దేసుకొని ఈ విత్తులన్నీ తీసేసుకోవాలండి. నేనైతే మొత్తం ఇలా తీసి పెట్టేసుకున్నాను. చింతపండు అయితే ఇట్లా ఇత్తులు అయితే తీసి పెట్టేసుకోవాలండి మొత్తము. ఈ ఇత్తులు అయితే మనం వేస్ట్ చేయకుండా వేయించి పెట్టేసుకుంటే మనకి అప్పుడప్పుడు ఎడికని వెళ్ళేటప్పుడు విధంగా నోట్లో ఇది అప్పుడప్పుడు ఒకటి నోట్లో పెట్టేసుకుంటే అంటే వామిటింగ్స్ వచ్చినట్టు విధంగా అవుతుంటది బస్సుల విధంగా వెళ్ళేటప్పుడు. ఇలా పెట్టుకుంటే ఇదైతే పనికొస్తాయండి ఇత్తులు అయితే. చింతపండు అయితే మొత్తం ఇత్తులు అయితే తీసి పెట్టేసానండి. చింతగింజలు అప్పుడప్పుడు వేయించేసి పెట్టేసుకుంటే అప్పుడప్పుడు నోట్లో నీళ్ళు గిట్టంగా వచ్చినట్టు గిట్టంగా ఉంటే ఇట్లా నోట్లో ఒకటి సప్పరిస్తే నోట్లో నీళ్ళు ఊరకుండా ఉంటాయండి. చింతపండులోకి కొన్ని నీళ్ళు వేసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు వంపేసుకోవాలండి. వంపేసుకొని ఉంచేసుకోవాలి. ఇలా ఒక్కసారి కడిగేసుకొని ఉంచేసుకోవాలి. బెల్లం అయితే ఇలా తురిమేసుకోవాలండి. మనకు సరిపడినంత బెల్లం తీసుకొని తురిమేసుకొని పెట్టేసుకోవాలి. బెల్లం అయితే తురిమేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇందులోకి దంచేసుకుంటున్నానండి. ముందుగా కొన్ని జీలకర్రని వేసుకుంటున్నాను. ఒక్కసారి బాగా దంచేసుకోవాలి. చూడండి జీలకర్ర అయితే పౌడర్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకుందాము. మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు, కానీ దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంటది. చింతపండు విధంగా ఒకసారి దంచేసుకుందామండి. చూడండి దంగిపోయింది. ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టేసుకున్న బెల్లం అయితే వేసుకుందాం. ఇంకొకసారి దంచేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. కొద్దిగంత లైట్గా కారం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకసారి దంచేసుకుందాము. ఇలా మెత్తగా చూడండి అయిపోయింది. ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చక్కెర వేసుకోవాలండి. ఇలా ఒక పుల్ల తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని చక్కెరని ఇలా మొత్తం అన్ని ఇలా చేసేసుకోవాలండి. ఏనండి ఎంతో రుచికరమైన
చింతపండు లాలీపాప్ అయితే రెడీ. చూస్తుంటేనే నోట్లో లాలజలం అయితే వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.